వాసన గుమగుమలాడుతుంది. అమ్మా, నీకోసం పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి బోటీ తెచ్చి నేనే నీట్గా చేసి వండా. ఎలా ఉంది తిని చెప్పు. చాలా బాగుంది నా, నిజంగా ఎప్పుడు తినలా ఇంత బాగుంది బోటి. హలో వ్యూవర్స్, ఈరోజు మనం అందరికీ చాలా ఇష్టమైన బోటి కూర ఎలా చేయాలో చూద్దాము. అందరికీ చాలా మందికి ఇష్టము బోటి కూర, బట్ ఎలా నీట్గా చేయాలి, ఎలా వండాలి అనేది తెలియదు. నేను కూడా ఈ మధ్యనే నేర్చుకున్నా. ఈరోజు మీ అందరికీ చూపిస్తా. ఫస్ట్ నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి కాసేపు బోటిని మొత్తం నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత నీళ్లు బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరిగించి మరుగుతున్న నీళ్ళల్లో బోటీని మనం వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మరుగుతున్న నీళ్ళల్లో వేయాలి, నీళ్ళతో పాటు మరిగించకూడదు. ఇలా కాసేపు మరిగించాలి మనం. పది నిమిషాల పాటు ఇట్లా మరుగుతున్న నీళ్ళల్లో దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత క్లీనింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇలా మరుగుతూ ఉండాలి. మనం వేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మరగనిచ్చి ఇంకా ఆపేసి తీసి నీట్గా చేసి ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లానో చూద్దాం. ఇట్లా మొత్తం గీరి నీట్గా చేసుకోవాలి. ఇట్లా గీరితే లూజ్గా ఉండేది, కంపు కొట్టేది మొత్తం పోయిద్ది. మొన్న ఎంగేజ్మెంట్ జరిగింది. అనుకుంటా నాకు
నాకన్నా చిన్నదని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు 28. ఏమో అయితే ఒకవేళ పెద్దది ఏం పాడు మనకంత ఐడియా లేదు. పెద్దదైనా అయి ఉండొచ్చు. ఎవరు వాళ్ళ నమ్మలాగా పెద్దగానే ఉంటుంది. అదే వాడు ఏం చేయడానికి వాళ్ళ నాన్న ఏ కాడ కట్టుకుని చూద్దాం. మరి సంపాదించిందంత అవగొట్టడానికి ఎవరు ఒకళ్ళు ఉండాలి. పద్మావతి పద్మానే ఎవరు ఉంది. మన ఎంగేజ్మెంట్కి వచ్చిందంటలే. వచ్చిందంట అమ్మను. అయిపోయింది లాస్ట్ బాగా. అవునే దీన్ని ఉడకబెట్టలేదు వాళ్ళు, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది లంగ్స్. ఈ పేరు తీసి పడేసారు వాళ్ళు. ఇదేంటి ఫ్రెండ్స్, ఈ గొంతు పేగులో ఈ పేగు తీసేసేయాలి మనం. మనం పడేస్తాం. ఇలా శుభ్రంగా నీట్గా కడిగి రుద్ది పెట్టుకున్న తర్వాత మనం ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ముక్కలుగా ఎలా కోసుకోవాలో చూద్దాం. మనకు కావాల్సిన సైజులో మనం కట్ చేసుకోవచ్చు. నాకైతే ఈ సైజు చాలు కాబట్టి నేను ఆ సైజులో కట్ చేసుకుంటున్నా. మీరు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఏమన్నా లెక్కలేదు ఎప్పుడైనా ఎందుకు అప్పులు ఉన్నాయి కదా. నాలుగు పట్టుకొని తెచ్చి అసలు 4 పరిచి నేనైతే దొండకాయలు కట్ చేసినట్టు కట్ చేసిన దాన్ని.
ఈ కొవ్వు పెరుగుతుందనే ఇంట్లో కూరలో మళ్ళీ సపరేట్గా వేయాలి. అర్థమైందా? దాని కింద పెట్టి కట్ చేసేసి ఇదిగో. ఉన్నాగా. పాస్తా లాగుందంట. కింద పెట్టుకొని బండ మీద అటు పెట్టి కట్ చేయంటున్నా. ఇప్పుడు ఈజీ జారదు. ఇప్పుడు అక్కడే కిందనే పెట్టి ఉల్లిపాయ కట్ చేసినట్టు కట్ చేసి ముక్కగా ఉంటుంది. తొందరగా కింద పెట్టుకొని కట్ చేయండి. అటు కట్ చేయి తొందరగా అయితే. చాకు మధ్య వారిపోయింది తింగరమా. నెక్స్ట్ ఉంటాయేమో కదా పిక్కలు. ఇదే కార్జం. చూద్దాం పిల్లలకి పెడతాం కార్చిన్నారంగా. ఇప్పుడు తిట్టు ఎవరికి? అదే వాడు వండి పెట్టినాడు. ఆయన కూడా అనుకున్నాడా? ఇదే అదే నాకు ఎండ్లో పడేది తీసుకోవా. వద్దులే అసలు ఇది కూడా కిచ్చుకోవడం మనం. మంచి నీళ్ళల్లో వేసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ముక్కలు ముక్కలుగా కోసుకున్న తర్వాత నీట్గా కడిగేసి కోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మామూలు నీళ్లు పోసేసి ఒకసారి ఇలా ఇలా అనేసి నీళ్ళు మొత్తం పారబోసేద్దాం. ఇక్కడే పోయి కొంట్లోకి పోతే అది మొక్కలు కొంట్లో పడతాయి. ఓకే, ఇప్పుడు అసలు స్మెల్ లేదు. మనం బాగా ఉడికిచ్చి కట్ చేసి నీట్గా చేసుకున్నాం కదా,
అందుకని ఇప్పుడు బోటీకి ఉండే స్మెల్ అస్సలు లేదు, చాలా బాగుంది. ఇంక ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బోటీ నీట్గా చేసుకొని వచ్చాం కదా, ఇప్పుడు కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కుక్కర్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఒక బోటీ సెట్కి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఉప్పు కావాలంటే టేస్ట్ చూసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు. ముందైతే కొంచెం వేసి పెట్టుకోండి సరిపోతుంది. తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న బోటీని పెట్టుకున్న బోటీని ఇందులో వేసి అవన్నీ ఇప్పుడు వేసిన మసాలాలన్నీ పట్టేలాగా ఒకసారి తిప్పుకోండి. ఉప్పు పసుపు బాగా పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా ముక్కలకంతా పట్టేలాగా కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూతకి సీల్ పెట్టేసుకొని చాలా మంది వాటర్ పోయాలనుకుంటారు, కానీ వాటర్ కానీ ఆయిల్ కానీ అవసరం లేదు. అవసరం లేకుండా వాటిలో ఉన్న వాటర్ ఆయిలే దిగి కుక్ అయిపోతుంది. నీట్గా మూత పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు దీనిపైన ఇది పెట్టుకోవాలి. మొత్తం సెట్ చేసుకోండి. ఇలా మొత్తం సెట్ చేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోండి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఆన్ కాకుండా. ఆన్ పెడితే ఒక గబాల అడుగంటేసిద్ది. మీడియం ఫ్లేమ్లో కనీసం 10 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. 10 విజిల్స్ వస్తే మంచిగా నీళ్లు దిగి ఫ్యాట్ అంతా బర్న్ అయ్యి ఫ్యాట్ కూడా కిందకు వచ్చింది, మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 10 విజిల్స్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు మనం ఇది తీసి విజిల్ తీయకుండా పక్కకి పెట్టేసి కర్రీ కోసం ప్రిపరేషన్ చేసుకుందాం. ఓకే, అడుగు మందంగా ఉండే బాండీ తీసుకోండి ఫ్రెండ్, ఫ్రైకి బాగుంటుంది.
2 స్పూన్ల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు మగ్గేదాకా కొంచెం వేడి చేసుకోవాలి. తొందరగా వేగటం కోసం ఉల్లిపాయలు లైట్గా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఆల్రెడీ ఇందాక కర్రీ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకోండి. అవసరమైతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గుతాయి. ఓకే వ్యూవర్స్, ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇంక ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుందాం. పచ్చిమిరకాయలు ఇట్లా నిలువుగా సన్నగా కట్ చేసుకొని 4 పచ్చిమిరకాయలు వేసుకున్నాను నేను. ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకొని 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి వాసన పోయేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే వ్యూవర్స్, ఒక పక్కన మనం ఇది ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు ఇది పక్కకు పెట్టాం కదా, ఇది తీసేద్దాం మనం. ఓకే, ఆవిరి అంతా పోయింది. చూడండి, కర్రీ మొత్తం బాగా ఉడికిపోయింది, అసలు వాటర్ ఏం లేవు ఇక్కడ. కాబట్టి మనం వాటర్ వేసుకోకర్లేదని ఇప్పుడు మీకు అర్థం అయి ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కలు తీసి మనం కర్రీలో వేసేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే అది అవసరం లేదు, మీరు డ్రైన్ చేసేయండి ఆ వాటర్ అంతా. ఇంకా చూడండి, మెత్తగా అయిపోయింది, ఉడికిపోయింది. మొత్తం బాగా కలబెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఓకే వ్యూవర్స్, ఇలా మనం ముక్కలు వేసి కలబెట్టుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మగ్గనిద్దాం. బాగా మగ్గి ఆ ఫ్లేవర్స్ అన్ని పడతాయి. ఇంకా ఏమన్నా లైట్గా స్మెల్ ఏమైనా ఉన్నా కూడా ఈ స్టేజ్లో వెళ్ళిపోతుంది. సిమ్లో పెట్టి మనం ఒక 5 మినిట్స్ అయింది, ఒకసారి కలబెట్టుకుందాం మనం. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ ఇట్లా సిమ్లోనే మగ్గనిద్దాము. ఉన్నాం కదా, ఇప్పుడు ఒక్కసారి ఇంకా కలబెట్టుకొని గరం మసాలా, ఓకే, ఇంకా కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మసాలాలన్నీ బాగా పట్టేస్తాయి. ఈ విధంగా మనం బోటిని క్లీన్ చేసుకొని స్మెల్ అనేది అసలు ఏమాత్రం లేకుండా ఎంతో టేస్టీగా మనం కుక్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, ఈసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి.